హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. ఈరోజు మన ప్రజావాణి తెలుగు దినపత్రికలోని మెయిన్ పేజ్ అండ్ వార్తా విశేషాలు ఎట్లా చూద్దాం. కల్వకుంట్ల కుటుంబానికి కాలం చెల్లింది. వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా కూడా దక్కదు. వచ్చే ఎన్నికల్లో తేల్చుకుందాం. కాళేశ్వరంలో 1,00,000 కోట్లు మింగారు. రైతు సంక్షేమం కాంగ్రెస్ విధానం. రెండో విడత రైతు భరోసా నిధులను విడుదల. 2034 వరకు మళ్ళీ కాంగ్రెస్ అధికారం. 2029లో నువ్వు నేను తేల్చుకుందాం. మహేష్ గౌడ్ నా జీడితో మళ్ళీ అధికారం దక్కించుకుంటాం. మహేష్ గౌడ్ నా జోడీతో మళ్ళీ అధికారం దక్కించుకుంటాం. నస్తూర్పల్లిలో బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి. సో నిన్న అటు కేసీఆర్ది బహిరంగ సభ, ఇటు రేవంత్ రెడ్డి గారిది బహిరంగ సభ కార్యక్రమాలు జరిగినాయి అన్నమాట. మొత్తానికి ఇక మాటలతో తూటాలు వేసుకున్నట్టే చూసుకోవచ్చు. ఇటు రేవంత్ రెడ్డి గారి వర్షన్ రేవంత్ రెడ్డిది, ఇటు కేసీఆర్ వర్షన్ కేసీఆర్ది అనమాట. తెలంగాణ రాజకీయాల్లో మాటల యుద్ధం ముదిరి పాకాన పడింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన విమర్శలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యంత తీవ్రంగా స్పందించారు. కేసీఆర్ మళ్ళీ అధికారంలోకి వస్తానని భ్రమపడుతున్నారని, కానీ తెలంగాణలో ఆ కుటుంబం శకం శాశ్వతంగా ముగిసిపోయిందని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ చేసి అవినీతి అరాచక పాలనను ప్రజలు మర్చిపోలేదని. మొత్తానికి రేవంత్ రెడ్డి గారు మరలా వచ్చేటటువంటి గవర్నమెంట్ ఫామ్ చేసే తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీయే. సో ఈనాడు కేసీఆర్ గారు భ్రమపడుతున్నారు. ఈనాడు ప్రజాప్రభుత్వంలో భాగంగా నిరుపేద ప్రజలకు కానీ సంక్షేమ పథకాలు అందరికీ అందుతూ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ప్రజా తీర్పు మాత్రం కాంగ్రెస్కి ఉంటుందని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఇక కేసీఆర్ గారి వర్షం ఎట్లుందో ఒకసారి చూద్దాం. మేము అధికారంలోకి రాగానే హైడ్రాని పీకి చెరువులో పడేస్తాం. తెలంగాణ పునర్నిర్మాణానికి మరో యజ్ఞం. 2 ఏళ్లలో అన్ని రంగాల్లో అధ్వానం. బీఆర్ఎస్లో చేరిన జీవన్ రెడ్డి పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియామకం. జగిత్యాల ప్రజా ఆశీర్వాద సభ నుంచి యుద్ధం. మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. గ్రామ పంచాయతీలను నాశనం పట్టించారని, మున్సిపాలిటీలను మురికి కుప్పం పట్టించారని కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మండిపడ్డారు. మరి ఏం చక్కగా ఉందని ప్రశ్నించారు. అందుకే కాంగ్రెస్ పోవాలి, బీఆర్ఎస్ రావాలని జీవన్ రెడ్డి వంటి సీనియర్ నాయకులు అంటున్నారని తెలిపారు. వాళ్ళ నోటి నుంచి ఒట్టిగానే ఆ మాట వస్తుందా, బాధ్యత లేకుండానే వస్తుందా అని ప్రశ్నించారు. ఏం చూసినా చక్కగా లేకపోతే, పొద్దున లేస్తే దోపిడీ తప్ప ఇంకోటి లేకపోతే ఎందుకు ఈ పరిస్థితి వస్తుందని అడిగారు కేసీఆర్ గారు. కేసీఆర్ గారి వర్షన్ ఈ విధంగా ఉన్నదన్నమాట. సో మొత్తానికి జీవన్ రెడ్డి గారు పార్టీలో జాయిన్ అవ్వడం, సో ప్రధాన కార్యదర్శిగా అవకాశం ఇవ్వడం, ఈనాడు మరలా రాజకీయ వేడి తెలంగాణ రాష్ట్రంలో చూసుకోవచ్చు. ఇక వచ్చేటటువంటి 1.5-2 సంవత్సరాలలో ఇట్లా ఎలక్షన్స్ ఉన్నాయి. ఎవరు గెలుస్తారనేది ప్రజా తీర్పులో మనకు తెలుస్తుంది. హర్ముజ్లో భారత్ నౌకలకు ఇండియన్ నేవీ అడ్వైజరీ. హర్ముజ్ జలసంధిలో భారత్ జెండాతో ప్రయాణిస్తున్న 2 నౌకలపై ఇరాన్ బలగాలు ఇటీవల కాల్పులు జరిపాయి. నేపథ్యంలో భారత జెండా కలిగిన నౌకలకు మన నౌకాదళం అడ్వైజరీ జారీ చేసిందని జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. సో మొత్తం మీద అయితే మన భారత జెండా కలిగినటువంటి 2 నౌకలపై దాడి చేయడం కానీ, సో దానిక ఈనాడు ఆ నౌకాదళం భారత్ జెండా కలిగిన నౌకలకు మన నౌకాదళం అడ్వైజరీ చేస్తున్నట్టుగా చూడవచ్చు. ప్రజలకు సేవ చేయడమే బాబు తపన. కొడుకు అయినందుకు గర్విస్తున్న ఎక్స్ వేదికగా లోకేష్ వెల్లడి. టీడీపీ కార్యాలయంలో ఘనంగా వేడుకలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా ఆయన కుమారుడు రాష్ట్ర మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియా వేదికగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. సోమవారం తన ఎక్స్ ఖాతాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ఆ పోస్టులో గౌరవనీయులైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కొడుకుగా పుట్టడం నాకు సంతోషకరంగా ఉందని చెప్పేసి లోకేష్ గారు చెప్పడం జరిగిందనమాట. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని చెప్పేసి మేము కూడా మా పత్రిక ద్వారా మేము కోరుకుంటాము. కాళేశ్వరం పేరుతో కేసీఆర్ భారీ అవినీతి. కాళేశ్వరంపై సిబిఐ విచారణ ఏమైంది? కేంద్రానికి సీఎం రేవంత్ రెడ్డి సూటి ప్రశ్న. సిబిఐ విచారణకు ఆదేశించకపోతే ఆందోళన ప్రారంభిస్తాం. ఆ భయంతోనే ఢిల్లీకి హరీష్ రావు పరుగు. బ్యారేజీల పునరుద్ధరణకు కట్టుబడి ఉన్నాం. ప్రాణహిత చేవల్ల పూర్తి చేస్తాం. మేడిగడ్డ బ్యారేజీని సందర్శించిన సీఎం అధికారులతో సమీక్ష. దక్షిణాది కొరియా ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం. అధ్యక్షుడు లీ జే మ్యాంగ్తో ప్రధాని మోడీ. సో దక్షిణ కొరియాతోని ద్వైపాక్షిక సంబంధాలకి బలోపేతానికి ఈనాడు సమావేశాలు జరగడం. సో ఈనాడు బిజినెస్లలో కూడా భాగంగా అటు కొరియాకి కానీ ఇటు భారత్కి కానీ ఇరు వర్గాలకి
సత్సంబంధాలను ఏర్పాటు చేసుకొని డెవలప్మెంట్లో ఒకరినొకరు సహకరించుకుంటారు అనమాట. కావాలనే రేవంత్ సభకు పోటీ, జగిత్యాల సభపై మండిపడ్డ పిసిసి చీఫ్. సో ఈనాడు రేవంత్ రెడ్డి గారు సభ పెడుతున్నారని చెప్పేసి అటు జగిత్యాలలో కేసీఆర్ గారు కూడా బహిరంగ సభ పెట్టడం. సో ఇది పోటీ పడి కావాలని పెట్టినాడు, డైవర్షన్ చేయండి అని చెప్పేసి. సో ఇది ఏం చేసినా సరే కానీ ఈనాడు కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలు ఉన్నారని చెప్పేసి మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్తా ఉన్నారనమాట. తెచ్చుకున్న తెలంగాణను ఆగం చేశారు. సో తెచ్చుకున్నటువంటి తెలంగాణను ఆగం చేశారని చెప్పేసి ఇక ఎవరి ప్రస్తావన ఎవరి వర్షన్ వాళ్ళకు ఉంటుంది. సీఎం రేవంత్ రెడ్డితో నార్వే బృందం భేటీ, తెలంగాణ అభివృద్ధి పెట్టుబడులకు తదితర పలు అంశాలు ప్రస్తావన. జమ్మూ కాశ్మీర్లో ఘోర ప్రమాదం, బస్సు బోల్తాపడి 15 మంది మృతి. జమ్మూ కాశ్మీర్ కాగార్డు సమీపంలోని రామ్నగర్ ఉదంపూర్ జాతీయ రహదారిపై బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 15 మంది ప్రయాణికులు మరణించారు, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను చికిత్సాలయం హాస్పిటల్కి తీసుకున్నట్టుగా చూసుకో. సో చాలా బాధాకరం. ఈనాడు 15 మంది ఒకటేసారి మరణించడం ఒక యాక్సిడెంట్లో. సో ఇది ప్రజలారా ఈరోజు మనం చూస్తున్నాం మన ప్రజావాణి తెలుగు దినపత్రికలోని మెయిన్ పేజ్ అండ్ వార్తా విశేషాలు. నమస్తే.